భద్రాచలం శ్రీ సీతారామచంద్ర స్వామి కళ్యాణ మహోత్సవం ఏర్పాట్లు పూర్తయ్యాయని ఆలయ అధికారులు స్పష్టం చేశారు. కళ్యాణం కోసం వచ్చే భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా ఏర్పాట్లు చేశామన్నారు. చలువ పందిళ్లతో పాటు ఎండ తీవ్రత తట్టుకునేలా మంచునీటి సౌకర్యం, మజ్జిగ అందుబాటులో ఉంచామన్నారు. ప్రసాదాలు, అన్న ప్రసాదం అందరికీ అందజేస్తామన్నారు. తలంబ్రాలు కూడా భక్తులకు అందించడానికి కౌంటర్స్ ఏర్పాటు చేశామని తెలిపారు. అందరూ స్వామివారి కళ్యాణాన్ని తిలకించాలంటున్న ఈవో రమాదేవితో మా కరెస్పాండెంట్ శ్రీధర్ ఫేస్ టు ఫేస్. కళ్యాణ మహోత్సవం చాలా సంబంధించినటువంటి ఏర్పాట్లు మొత్తం కూడా పూర్తి చేశారు. అంటే బయట కూడా మనం స్క్రీన్స్ ఏర్పాటు చేస్తాం పెద్ద ఎత్తున. వచ్చే భక్తులందరూ కూడా అన్లిమిటెడ్ గా మనం అన్నప్రసాదం కూడా ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాము. ఎంతమంది వచ్చినా కూడా వెనక్కి తగ్గకుండా మనం ఏర్పాట్లు గావించుకున్నాము. అలాగే లడ్డూ ప్రసాదాన్ని కూడా మనం 19 కౌంటర్ల ద్వారా మనం ఇస్తున్నాము. ఆ 19 కౌంటర్లు కూడా భక్తులు వచ్చే మార్గ మధ్యలో ఉన్నాయి. అవన్నిట్లో కూడా మనము దాని QR కోడ్ కూడా ఇవ్వడం జరిగింది పోలీస్ డిపార్ట్మెంట్ నుంచి. అది క్లిక్ చేసినట్టయితే దానికి సంబంధించిన ఆ ప్లేస్కి వెళ్ళడానికి చాలా ఈజీగా ఉంటుంది. పార్కింగ్ కానీ, లడ్డు కౌంటర్ కానీ, తలంబ్రాల కౌంటర్కి కూడా వెళ్ళడానికి ఈజీగా ఉంటుంది. అలాగే మనకు భద్రాద్రి సీతారామచంద్ర స్వామి వారి కళ్యాణం అనగానే గుర్తొచ్చేది దక్షిణ అయోధ్య అని ఎంత ప్రాముఖ్యత ఉందో, అలాగే తలంబ్రాలకు కూడా అంత ప్రాముఖ్యత ఉంది. దానికి సంబంధించినటువంటి 60 కౌంటర్స్ని మనం ఏర్పరచుకున్నాము. 60 కౌంటర్స్లో కూడా మనము స్వామివారి కళ్యాణం అయిపోగానే వెంటనే కౌంటర్స్ ద్వారా మనం ఇస్తాము. అలాగే ఆర్టీసీ కార్గో ద్వారా కూడా మనం తలంబ్రాలను అందజేస్తున్నాము. పోస్టల్ డిపార్ట్మెంట్ ద్వారా కూడా అందజేస్తున్నాము. అలాగే మనం పరోక్ష సేవల్ని కూడా పోస్టల్ డిపార్ట్మెంట్ ద్వారా అందజేస్తున్నాము. ఈసారి ప్రత్యేకత ఏంటంటే బస్సు దిగి వచ్చేటువంటి మహిళలు, వృద్ధులు, వికలాంగులు లేదా చిన్నపిల్లలకి మినీ సెట్విన్ బస్సెస్ కూడా ఒక 10ని ఆర్టీసీ వారిని కోరి మనం ఏర్పరచడం జరిగింది. ఈ విధంగా ప్రతి ఒక్క ఏర్పాట్లన్నింటినీ కూడా 100% 99% పూర్తి అయ్యాయి. ఇప్పటికే మనందరి తెలిసి ఎదుర్కోలు ఉత్సవానికి కూడా మనం రెడీగా ఉన్నాము. కాబట్టి ఇక్కడికి వచ్చే భక్తులందరికీ కూడా మేము మరీ కోరుతున్నాము. ఎండ తీవ్రత ఉన్నప్పటికీ కూడా మెడికల్ ఆరోగ్య శాఖ నుంచి కూడా రకరకాల ఫెసిలిటీస్ మనం ఇవ్వడం జరుగుతుంది. వారికి ORS ప్యాకెట్స్ కానీ, లేదా దానికి సంబంధించిన ఇంపార్టెంట్ ఇమ్మీడియట్గా ఏదైనా ఎండ తీవ్రతతో వారికి ఏమన్నా జబ్బు చేసినట్టయితే, సిక్ అయినట్టయితే కూడా వారికి ట్రీట్మెంట్ ఇచ్చే అవకాశం, అంటే వాళ్ళకి ట్రైన్డ్ పర్సన్స్ ఉంచాలని కూడా చెప్పడం జరిగింది. మొత్తం మీదుగా వచ్చేటువంటి భక్తులకు ఎటువంటి ఆటంకం లేకుండా అన్ని రకాలటువంటి సౌకర్యాలు కూడా మేము చేశామని చెప్పి కార్యనిర్వహణాధికారి రమాదేవి గారు చెప్తున్నారు. కెమెరా పర్సన్ నాగేశ్వరరావుతో శ్రీధర్, BRK న్యూస్, ఖమ్మం.